హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎట్లుండ్రు అందరూ? బాగున్నారా? ఈరోజు మళ్ళీ డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయ్యి డ్యూటీకి వెళ్తున్నాం అనమాట. వెళ్తూ దారిలో ఈరోజు ఒక చిన్న కుక్క పిల్ల కనిపించింది, బాగా క్యూట్గా ఉండే. ఇంకా డ్యూటీకి వెళ్ళి కొంచెం వర్క్ అయిన తర్వాత టిఫిన్ చేసినాం అనమాట. టిఫిన్ తిన్న తర్వాత లంచ్ టైం అయిందని ఇంకా లంచ్ కూడా ఆనే చేసినాం. లంచ్లోకి వచ్చేసి పచ్చడి, అన్నం, పప్పు, ఇంకా కర్రీ కూడా తినేసినాం అనమాట. మళ్ళీ సాయంత్రం వర్క్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరు కలిసి పానీపూరి తినడానికి వెళ్దాం రా అంటే వెళ్ళాం అనమాట. మేమందరం కట్లీస్ తీసుకొని తిన్నాం అనమాట. బాగుండే టేస్ట్, అందరం కలిసి తిన్నాం కదా, బాగుండే. మీరు ఇట్లా ఎప్పుడైనా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా కట్లెట్స్ తినేసి కొద్దిగా ముందుకు అలా వెళ్తుంటే జ్యూస్ బండి కనిపించింది. అక్కడనే అందరం మళ్ళీ లెమన్ జ్యూస్ తాగినాం అనమాట. బాగా టేస్ట్ ఉండే. మీరు ఇంకా జ్యూస్ తాగి డైరెక్ట్ ఇంకా పీజీకి వెళ్ళిపోవడమే. అక్కడ ఆటో గురించి నిలవడం, కానీ ఆటోనే తొందరగా రాలేదు. మళ్ళీ ఆటో వచ్చేసి ఇంకా ఆటోలో ఎక్కేసి వచ్చేసినాం అనమాట. మళ్ళీ ట్రాఫికే రా బాబు, ఏందో ఈ ట్రాఫిక్ బాధ. మళ్ళీ ఆ పీజీకి వచ్చిన తర్వాత కొంచెం చాయ్ ఉండే, మేము మా ఫ్రెండ్స్ కలిసి కొంచెం చాయ్ తాగినాం అనమాట. కొంచెం ఫ్రెష్గా ఉండే. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత నైట్కి తిందామని వెళ్తే ఇది సర్ప్రైజ్ అసలు. అన్నం, పప్పు, ఇంకా మిల్లమిక్కర్ల కర్రీ. వామ్మో, నాకైతే అస్సలు నచ్చదు ఇది. ఎట్లా తింటారో ఏమోరా బాబు. మా ఫ్రెండ్ అయితే అసలు ఎట్లా తింటుంది, నా వల్ల అయితే అస్సలు కాదు. నేను అస్సలు తినను. ఎప్పుడు చేసినా నేనైతే అసలు బయటనే తెచ్చుకొని తిందామని పెట్టుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. ఇది ఒక్కసారికే పడేసిన. మళ్ళీ తర్వాత బయటికి వెళ్ళి నేను మా ఫ్రెండ్ కలిసి ఇద్దరం బయటికి వెళ్ళి ఏమన్నా తిందామని బయట అట్లా తిరుగుతూ ఉంటే ఫ్రైడ్ రైస్ షాప్ కనిపించింది. అందులోకి దూరిపోయినాం అనమాట. అక్కడ ఫ్రైడ్ రైస్కి ఆర్డర్ ఇచ్చి మేము అలా లోపల కూర్చున్నాము. ఈ అబ్బాయి వచ్చి ఫుల్ అల్లరి చేశాడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలా బాగుంటుంది కదా. ఆ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాము, అస్సలు రాలేదు. ఇదొకటి బాధ. అసలు ఎక్కడైనా ఆర్డర్ ఇచ్చి చాలా వెయిట్ చేపిస్తారు. ఫైనల్లీ మా ఆర్డర్ వచ్చేసింది అనమాట. నేను తను ఇద్దరం ఒక ప్లేట్లోనే షేర్ చేసుకొని తిన్నాము. బాగుండే టేస్ట్. మీరు ఎప్పుడన్నా ఇలాంటి ప్రాబ్లమ్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా తినేసి హాస్టల్కి వచ్చి ఇంకా పడుకొని పోవడమే. మీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.